గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ బీకామ్ ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు కూడా మీరు సమ్ రాసుకోండి, దానికి ఆన్సర్ కూడా చేసి చూద్దాం ఎట్లా ఉంటుంది అన్నది. ముందుగా సమ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసుకోండి, తర్వాత తెలుగు మీడియం రాసుకుందరు, కానీ ముందుగా తెలుగు మీడియం తర్వాత రాద్దరు, కానీ ముందు ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. మిస్టర్ సిద్ధార్థ సమ్ రాసుకోండి ఫస్ట్. మిస్టర్ సిద్ధార్థ ఏ గవర్నమెంట్ మిస్టర్ సిద్ధార్థ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ furnish furnishes the following information. Mr. Siddhartha, a government employee, furnishes the following information. One by one points రాసుకోండి. A point, basic pay Rs 18,000 rupees, per month, P chokka M, PM, per month. B point, dearness, DEARNESS, dearness allowance Rs 6,000 P chukka M, per month. Bracket lo enters in service benefits. C point, arrears ARREARS, arrears of salary, అంటే జీతం బకాయిలు అనమాట, ఇవ్వని జీతాలు. arrears of salary 12,000. D point, overtime remuneration, Rs 14,000 rupees. E point, rent free furnished accommodation, FRV 60,000 rupees, per annum, లేదా పీ చుక్క ఏ అని రాసుకున్నా పర్లేదు. per annum ఫుల్ స్టాప్. అందులోనే రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్, రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్. 36,000
36,000 per annum PA per annum. అందులోనే కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ RS 66,000 rupees. 66,000 rupees. F point F. Entertainment allowance 10,000. G point. Deputation allowance 8,000. H point. Own and employers contribution to statutory provident fund RS 24,000 each and interest credited thereon at the rate of తెలుసు కదా ఏ రౌండ్ చేసుకుని రాస్తారు కదా at the rate of 13% RS 13,000 rupees 13,000 rupees. I point leave travel concession leave travel concession 16,000 rupees. 16,000 rupees. J point reimbursement of medical bills 42,000 rupees. Private nursing home K children education allowance 18,000 rupees. 18,000 rupees. Bracket lo for two children compute 2 children bracket lo for 2 children bracket close చేసేయండి. తర్వాత కంప్యూట్ ట్యాక్సిబుల్ శాలరీ ఈ అమౌంట్ టేబుల్ గీసుకోండి. ఈలోపు పర్టికులర్స్ అమౌంట్ అని నిన్నట్లా ఒక 1 పేజీ ఉండేలా టేబుల్ గీసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ అని పెట్టుకోండి. పర్టికులర్స్ అమౌంట్ తెలుగు మీడియంలో రాసుకోండి అమ్మా.
తెలుగు మీడియం సమ్ రాసుకోండి త్వరగా. మిస్టర్ సిద్ధార్థ ప్రభుత్వ ఉద్యోగి. మిస్టర్ సిద్ధార్థ ప్రభుత్వ ఉద్యోగి. మిస్టర్ సిద్ధార్థ ప్రభుత్వ ఉద్యోగి. అతని వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. అతని వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఏ పాయింట్ మూల వేతనము 18,000 నెలకు అని రాసుకుని పక్కన నెలకు. బి పాయింట్ కరువు భత్యం. కరువు భత్యం 6,000 నెలకు. కరువు భత్యం 6,000 నెలకు. బ్రాకెట్లో ఉద్యోగి సర్వీసులో పరిగణలోనికి తీసుకోవాలి. సి పాయింట్ బకాయి జీతం 12,000. డి పాయింట్ ఓవర్ టైం వేతనము 14,000. నెక్స్ట్ పాయింట్ అతనికి ఫర్నిచర్తో కూడిన ఉచిత గృహ వసతిని కల్పించడమైనది. దాని యుక్తమైన విలువ 60,000. దాంట్లోనే ప్రభుత్వం నిర్ణయించిన అద్దె 36,000. గృహములోని ఫర్నిచర్ విలువ 66,000. తర్వాత పాయింట్ వినోద అలవెన్స్ 10,000. డిప్యూటేషన్ అలవెన్స్ 8,000. తర్వాత ఉద్యోగి మరియు యజమాని శాసనాత్మక ఫండుకు
ఉద్యోగి యజమాని శాసనాత్మక ఫండ్కు చెల్లింపు 24,000. 24,000. దానిపై క్రెడిట్ చేయబడిన వడ్డీ 13% చొప్పున 13,000. తర్వాత పాయింట్ ప్రయాణ భత్యం, సెలవు ప్రయాణ భత్యం. సెలవు ప్రయాణ భత్యం 16,000. సెలవు ప్రయాణ భత్యం 16,000. తర్వాత మెడికల్ రాసుకోండి. మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు 42,000. మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు 42,000. బ్రాకెట్లో ప్రైవేటు వైద్యశాల. తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 18,000. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అంటే ఏం రాస్తారంటే పిల్లల విద్యా అలవెన్స్. పైదేమో ఏం రాశారు, మెడికల్ రీఎంబర్స్మెంట్ 42,000 బ్రాకెట్లో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అని రాసుకోండి. తర్వాత పాయింట్ ఏం చెప్తున్నానంటే పిల్లల విద్యా అలవెన్స్ 18,000 బ్రాకెట్లో ఇద్దరు పిల్లలకు. లాస్ట్ లైన్ జీతం నుంచి ఆదాయమును లెక్క కట్టండి. జీతం నుంచి ఆదాయం లెక్క కట్టండి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇద్దరు కూడా స్టేట్మెంట్ గీసేయండి. వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్. జీతం నుంచి ఆదాయం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. జీతం నుంచి ఆదాయం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. జీతం నుంచి ఆదాయం. రైట్. ఇప్పుడు ఏం చేద్దామండి అంటే ఒక్కసారి ఇచ్చిన పాయింట్స్ అన్నిటినీ ఏమేమి ఇచ్చారో ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు మీరు కొంచెం ఫాస్ట్గా రాసేసుకుంటారు. కానీ ఒకసారి చూడండి, ఇక్కడ మనకి బేసిక్ శాలరీ ఒకటి ఇచ్చాడు.
బేసిక్ శాలరీ ఎంత ఇస్తే అంత 18,000 చొప్పున 12 నెలలకి అమౌంట్ తీసుకున్నాం. తర్వాత డిఎన్ఎస్ అలవెన్స్ కరువు బత్యం ఇచ్చాడు 6,000 చొప్పున 12 నెలలకి 72,000 తీసుకున్నాం. తర్వాత ఏరియర్స్ ఆఫ్ శాలరీ జీతంలో బాకీ ఉండిపోయింది, ఆ అమౌంట్ 12,000 ఇచ్చాడు, అది కూడా తీసుకున్నాం. ఓవర్ టైం రెమ్యూనరేషన్, అది ఓవర్ టైం ఎంత ఇచ్చాడంటే 14,000 ఇచ్చాడు. మొత్తం ఇక్కడికి 3,14,000 అయింది. దాని తర్వాత అలవెన్సెస్లో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అని ఎంత ఇచ్చాడంటే 10,000 ఇచ్చాడు. తర్వాత డిప్యుటేషన్ అలవెన్స్ అని 8,000 ఇచ్చాడు. ఆ అలవెన్స్ని ఎంత ఇస్తే అంత తీసేసుకోవడమే. తర్వాత మనకు కొత్త పాయింట్ ఏమొచ్చిందంటే పిల్లవాడికి చదువుకుంటున్నందుకు 18,000 యజమాని ఇచ్చాడు మనకి, అంటే ఎడ్యుకేషను అలవెన్స్ కింద. అది 18,000కి ఎగ్జామ్షన్ ఏమన్నా ఉంటుందా అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత ఇస్తారంటే ప్రభుత్వం మినహాయింపు ఒక కుర్రోడికి నెలకి 100 రూపాయలకి పన్ను కట్టక్కర్లేదు అనమాట. అంటే నెలకి 100 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 1,200 రూపాయలు అవుతుంది. నెలకు 100 రూపాయలు అయితే సంవత్సరానికి 1,200 రూపాయలు. ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఇస్తారండి. అంటే ఒక కుర్రోడికి 1,200, ఇంకొక కుర్రోడు కానీ అమ్మాయి కానీ ఉంటే ఇంకొక 1,200, 2,400 ఇస్తారనమాట మినహాయింపు. ఒకవేళ ముగ్గురు పిల్లలు ఉంటే మూడోవాడికి ఎవరు, ఇద్దరికే ఇస్తారు. కానీ 1,200 చొప్పున గరిష్టంగా ఇద్దరు పిల్లలకి ఇస్తారు. అంటే ఇప్పుడు యజమాని ఇచ్చిన 18,000లో చూడండి 100 రూపాయల చొప్పున 12 నెలలకి, దానికి ఇద్దరేటి గుణిస్తే 2,400 అయింది. అది మినహాయింపు తీసేయండి. అప్పుడు ఈ జీతం తాలూకా అమౌంట్ ఎంత వచ్చింది, అలవెన్స్ల అమౌంట్ ఎంత వచ్చింది. పెరిక్విజిట్లో ఏమి ఇచ్చాడంటే ప్రభుత్వ ఉద్యోగితను, అందుకని గుర్తుపెట్టుకోండి. ఇతనికి కనుక ఉచితంగా ఇల్లు ఇచ్చారు అంటే మీరు ఉండండి అని ఇల్లు ఇచ్చారు. ఇల్లే కాదు, ఇంట్లో కుర్చీలు, సోఫాలు, ఫ్యాన్లు అన్నీ వేయించేసి ఇచ్చారు, ఫర్నిచర్ కూడా ఇచ్చారు. అప్పుడు ఇతని జీతంలో ఎంత మొత్తం ట్యాక్స్కి యాడ్ అవుతుంది? ఎంత యాడ్ అవుతుంది అంటే యుక్తమైన రెంట్తో సంబంధం లేదు, గవర్నమెంట్ ఎంత డిసైడ్ చేసిందో అంతే తీసుకోవాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ లైసెన్సు ఫీజు ప్రకారంగా ఎవరైతే లైసెన్సు అధికారం ఉన్నాడో అతను చెప్తాడు ఈ ఎంప్లాయీకి ఇచ్చిన ఇంటి వాల్యూ ఎంత అని. దాని ప్రకారంగా ఇంటి వాల్యూ 36,000, అదే తీసుకోవాలి, యుక్తమైనది తీసుకోకూడదు. మరి ఫర్నిచర్ ఇచ్చారు కాబట్టి ఫర్నిచర్ వాల్యూ తీసుకోకూడదు, దాని మీద 10% తరుగుదల మాత్రం దీనికి కలుపుకోవాలి. అంటే 66,000 మీద 10% అంటే 6,600 కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్స్ అన్నీ. చెప్తానన్నా కదా రూల్ పాయింట్స్, చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఏదో ఒకసారి ఖాళీ చూసి మొత్తం సర్దుబాట్లకు సంబంధించిన కాన్సెప్ట్లు అన్నీ చెప్తాను. ఈలోపు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. మీ డౌట్ వస్తున్న పాయింట్స్ అన్నిటికీ ఒకసారి క్లారిఫికేషన్ చివరిలోగా చెప్పుకుందాం. ఇక్కడ 6,600 ఏమని మొత్తం 42,600. 42,600. నెక్స్ట్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ బిల్. ఇతనికి ఒంట్లో బాగోక హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, 42,000 రూపాయలు బిల్ అయ్యిందండి. అది 42,000 రూపాయల బిల్కి కూడా ప్రభుత్వం 42,000 రూపాయలు పే చేసింది. కానీ అందులో 15,000 వరకు మనకి ఎగ్జామ్షన్ ఉంటుందండి. అందుకని ఆ 15,000 తీసేస్తే ఇంకా ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఇది ఎంత అంటే 27,000. ఇది కలిపితే మీకు 69,200. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఏమున్నాయండి అంటే ప్రాఫిట్స్ లీవ్ ఆఫ్ శాలరీ. నిన్న మొన్న ఏం రాలేదు ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ. ఏంటయ్యి అందులోకి వచ్చిందంటే ఇదిగో లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇచ్చాడు, ప్రయాణ భత్యం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి అంటే 16,000 రూపాయలు ఇచ్చాడు. అంటే సెలవుల్లో ఊటీయో కొడైకెనాలో వెళ్ళి రమ్మన్నాడు, వాళ్ళు వెళ్ళారు, 16,000 రూపాయలు సరిపడగా ఖర్చు పెట్టుకుని వచ్చేసారు. అందుకని అతను ఇచ్చిన 16,000 రూపాయలకి మినహాయింపు కూడా 16,000 రూపాయలు వచ్చింది, ఎగ్జామ్షన్ కూడా 16,000 రూపాయలు. అంటే ఇంక ఇతను ఏం ట్యాక్స్ కట్టవలసిన మొత్తం లేదు. ఇది డాష్ ఇది డాష్. అప్పుడు ఈ అన్ని ఐటమ్స్ కూడితే 4,17,200 వచ్చింది. ఈ 4,17,200కి ఏంటి డిడక్షన్స్? ఎంటర్టైన్మెంట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ ఒకటే ఉంది. ఇది గవర్నమెంట్ ఎంప్లాయ్. నిన్నైతే అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు కాబట్టి నాట్ డిడక్టబుల్ అని చెప్పేసాం, అంటే ఇంకేం తగ్గింపు రాదు అన్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ సర్వెంట్ ఇతను, అందువల్ల ఇతను మినహాయింపు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే 3 ఐటమ్స్ చూసుకోవాలి. ఒకటి ఏంటండి అంటే స్టాట్యూటరీ లిమిట్. చట్టం ఏం చెప్పిందంటే ఒక 5,000కి మినహాయింపు ఇవ్వచ్చు అంది. రెండవది 1/5 ఆఫ్ బేసిక్ శాలరీ. ఇతని బేసిక్ శాలరీ ఎంత అయితే ఉందో దాని మీద 1/5 ఎంత అయిందో చూసుకోవాలి. తర్వాత యాక్చువల్ అలవెన్స్, నిజంగా అలవెన్స్ ఎంత ఇచ్చారో చూసుకోవాలి.
ఈ మూడిట్లో ఏదైతే లీస్ట్ అమౌంట్ అవుద్దో దానికి మనం ట్యాక్స్ కడితే సరిపోద్ది. అంటే యాక్చువల్గా ఇతను ఎంత ఇచ్చాడండి అంటే 10,000 ఇచ్చాడు, కానీ మనం ట్యాక్స్ ఎంతకు తీసుకోవాలంటే 5,000 తీసుకోవాలి. అందుకని ఈ 5,000కి ఎగ్జామ్షన్ అండి. ఈ 4,17,200 ఇక్కడ ఎంటర్టైన్మెంట్ 10,000 ఇచ్చాం కదా, అందులో 5,000కి ట్యాక్స్ కట్టక్కర్లేదు అని చెప్పి ఆ అమౌంట్ని తీసేస్తున్నాం అనమాట. అప్పుడు ఈ 4,17,200 నుంచి 5,000 తీసేస్తే 4,12,200 వచ్చింది. ఇది ట్యాక్సిబుల్ శాలరీ. ఇదే పన్ను చెల్లించవలసినటువంటి ఆదాయం. ఇందులో స్టాట్యూటరీ ఫండ్ తీసుకోలేదు, అంటే ప్రభుత్వ ఉద్యోగి కనుక ఇతరు కట్టిన మొత్తానికి మినహాయింపు వస్తుంది. అందువల్ల 24,000 నుంచి 24,000 తీసేస్తే 0 కాబట్టి ఇంకా అది లెక్కలోకి రాదు, దాని ఇంట్రెస్ట్ కూడా లెక్కలోకి రాదనమాట. అందుకని ఆ పాయింట్ వదిలేశారు. ఓకేనండి, ఇప్పుడు రాసుకోండి, మీకు అర్థమైంది కాబట్టి. ఇప్పుడు పర్టికులర్స్ అమౌంట్ అని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పెట్టుకోండి, అలాగే వివరాలు మొత్తం అని తెలుగు మీడియం కూడా పెట్టుకోండి. ఇద్దరికి చెప్పేస్తాను, మరి టైం సరిపోదు కదా. వివరాలు మొత్తంలో ఫస్ట్ శాలరీ, జీతము అని రాసుకోండి. శాలరీ తెలుగు మీడియం జీతము US17/1, US17/1 శాలరీ US17/1. జీతము సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 బ్రాకెట్లో 1, సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 అది అలా సైడ్ హెడ్డింగ్ ఉంచుకుని దాని కింద బేసిక్ శాలరీ మూల వేతనము అని రాయండి. బేసిక్ శాలరీ మూల వేతనము అని రాసుకొని ఇన్నర్ కాలం కన్నా రఫ్ వర్క్ వేసుకోండి. 18,000 × 12, 18,000 × 12. అప్పుడు ఇన్నర్ కాలంలో 2,16,000, 2,16,000, 2,16,000. తర్వాత డిఆర్ఎస్ అలవెన్స్, ఇది మూల వేతనము 18,000 × 12, 2,16,000 టీఎంఓలు కూడా. నెక్స్ట్ డిఆర్ఎస్ అలవెన్స్ కరువు భత్యము, డిఆర్ఎస్ అలవెన్స్ కరువు భత్యము 6,000 × 12, 6,000 × 12, 72,000, 6,000 × 12, 72,000. తర్వాత ఏరియర్స్ ఆఫ్ శాలరీ, జీతంలో బకాయి. ఏరియర్స్ ఆఫ్ శాలరీ జీతంలో బకాయి 12,000. ఓవర్ టైం రెమ్యూనరేషన్, ఓవర్ టైం వేతనము, 14,000. ఇక్కడ గీత కొట్టి బయట 3,14,000, బయట 3,14,000. అలవెన్సెస్ అని పెట్టుకోండి. అలవెన్సెస్ తెలుగులో కూడా అలవెన్సులు, అలవెన్సెస్ తెలుగులో కూడా అలవెన్సులు. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ వినోద అలవెన్సు, వినోద భత్యం అన్నా పర్వాలేదు, వినోద అలవెన్స్ అన్నా పర్వాలేదు. అలవెన్స్ అంటే తెలుగులో భత్యము అన్నమాట. వినోద అలవెన్స్ 10,000. ఇంగ్లీషు తెలుగులో కూడా డిప్యూటేషన్ అలవెన్స్, ఇంగ్లీష్ అయినా అంతే, తెలుగు అయినా అంతే. డిప్యూటేషన్ అలవెన్స్ 8,000. తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, విద్యా అలవెన్సు. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ విద్యా అలవెన్సు లోపల 18,000.
లోపల 18,000 మైనస్ ఎగ్జామ్షన్ బ్రాకెట్లో విద్యా అలవెన్స్ 18,000, దాంట్లో మైనస్ మినహాయింపు బ్రాకెట్లో 100/12/2 బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. 100/12/2. ఇప్పుడు ఈ 18,000 కింద 2,400 రావాలి. ఈ 18,000 కింద 2,400 రావాలి. ఈ 18,000 నుంచి 2,400 తీసేయండి. అప్పుడు 15,600. 15,600. ఈ మూడు కలిపి బయట వేస్తే 33,600. 33,600. పెరిక్విజిట్స్ పరిలబ్ధులు లేదా పెరిక్విజిట్స్ అని రాసేసుకోండి, సులువుగా ఉంటుంది. తెలుగులో కూడా పెరిక్విజిట్లు దాని కింద రెంట్ ఫ్రీ అకామిడేషన్, రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ బ్రాకెట్లో లైసెన్స్ ఫీ అని ఇచ్చాడు. రెంట్ ఫ్రీ అకామిడేషన్, రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ బ్రాకెట్లో లైసెన్స్ ఫీ, అమౌంట్ 36,000. తెలుగు మీడియంలో ఉచిత గృహ వసతి విలువ బ్రాకెట్లో ప్రభుత్వ అద్దె 36,000. దాని కింద ప్లస్ ఫర్నిచర్ తరుగుదల 66,000 × 10/100. 66,000 × 10/100 6,600. బయట 42,600. తర్వాత రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ బిల్ బ్రాకెట్లో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ తెలుగు మీడియం రాసుకున్నారా? పైన ఉచిత గృహ వసతి ప్రభుత్వ అద్దె 36,000 ప్లస్ ఫర్నిచర్ తరుగుదల 6,600, బయటికి 42,600 వచ్చింది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ బిల్ బ్రాకెట్లో ప్రైవేట్ నర్సింగ్. తెలుగు మీడియం వాడు మెడికల్ అలవెన్సు బ్రాకెట్లో ప్రైవేటు నర్సింగ్ అని రాసుకోండి, లేకపోతే ప్రైవేటు ఆసుపత్రి. ఎన్నో రకంలో 42,000 మైనస్ ఎగ్జామ్షన్ మినహాయింపు లేదా మైనస్ తగ్గింపు. మినహాయింపు అని కానీ తగ్గింపు అని కానీ రాసి 15,000 వేసుకోండి. ఇది చట్టంలో చెప్పబడింది అన్నమాట. అంటే ప్రభుత్వ ఉద్యోగికి ఎవరైనా కనుక శాలరీలో మెడికల్ అలవెన్స్ ఇస్తే 15,000 వరకు పన్ను కట్టక్కర్లేదు. అది మనం రూల్ గుర్తుపెట్టుకోవాలి. 42,000 నుంచి 15 తీసేయండి, 27,000. దీనికి ఎక్కువ రూల్ పాయింట్స్ ఉంటాయండి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. లెక్కలో ఉండవు ఆ పాయింట్స్, మనమే గుర్తుగా పరిగణలోకి తీసుకోవాలి. తీసేస్తే మీకు 60 ఇది అంతనేది ఇది కలపాలి. ఈ రెండు కలిపితే బయటికి 69,600. అవి రెండు కలిపి బయట వేయండి, 69,600. తర్వాత ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ
జీతానికి బదులుగా చెల్లింపులు, జీతానికి బదులుగా లాభాలను రాసుకోండి. జీతానికి బదులుగా లాభాలు. ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ, ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3, అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 జీతానికి బదులుగా లాభాలు అని రాసుకుని సెక్షన్ 17 బ్రాకెట్లో సబ్సెక్షన్ 3, సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 అది అండర్లైన్. దాని కింద లీవ్ ట్రావెల్ కన్సెషన్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ప్రయాణ భత్యము, ప్రయాణ భత్యము, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ప్రయాణ భత్యము 16,000, 16,000 మైనస్ ఎగ్జామ్షన్, మైనస్ మినహాయింపు, మైనస్ ఎగ్జామ్షన్ మైనస్ మినహాయింపు బ్రాకెట్లో అప్ టు యాక్చువల్ ఎక్స్పెండిచర్, అప్ టు యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, అప్ టు యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ INCURRID ఇంకర్డ్ తెలుగు మీడియం. ది ప్రయాణ భత్యం 16,000 వేసి మైనస్ మినహాయింపు చెల్లించిన మొత్తమునకు, చెల్లించిన మొత్తమునకు అని రాసుకుని 16,000 వేసుకోండి. 16,000 అలవెన్స్ ఇచ్చారు, 16,000కి ఎగ్జామ్షన్ వస్తుంది, తీసేయండి. డాష్ బయట కూడా డాష్. ఇప్పుడు ఈ ఐటము ఈ ఐటము ఈ ఐటము కూడి కింద వేసాం అనమాట. ఇక్కడికి ఇన్నర్ కాలం నుంచి అవుటర్ కాలం దాకా గీత కొట్టి 4,17,200, 4,17,200, 4,17,200 మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16, అండర్ సెక్షన్ 16 తగ్గింపులు సెక్షన్ 16 ప్రకారం, తగ్గింపులు సెక్షన్ 16 ప్రకారము వినోద భత్యము ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, వినోద భత్యము ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 1వ పాయింట్. స్టాట్యూటరీ లిమిట్, స్టాట్యూటరీ లిమిట్ 5,000, స్టాట్యూటరీ లిమిటెడ్ 5,000. 2 1/5 ఆఫ్ బేసిక్ శాలరీ, 1/5 ఆఫ్ బేసిక్ శాలరీ బ్రాకెట్లో 2,16,000 ఇంటూ 1/5, 2,16,000 ఇంటూ 1/5 43,200, 43,200 తెలుగు మీడియం వస్తున్నారా? తగ్గింపులు సెక్షన్ 16 ప్రకారం వినోద భత్యము కింద 1 శాసనాత్మక పరిమితి, శాసనాత్మక పరిమితి 5,000. 2వ పాయింట్ జీతంలో బేసిక్ అదే మూల వేతనంలో 1/5వ వంతు, మూల వేతనంలో 1/5వ వంతు 2,16,000 ఇంటూ 1/5 43,200, 43,200. 3వ పాయింట్ యాక్చువల్ అలవెన్స్, 3వ పాయింట్ యాక్చువల్ అలవెన్స్. 3వ పాయింట్ వాస్తవ అలవెన్సు, వాస్తవ అలవెన్సు 10,000, 10,000. కింద విచ్ ఎవర్ ఈస్ లీస్ట్, ఏది తక్కువైతే అది, విచ్ ఎవర్ ఈస్ లీస్ట్ WEL, విచ్ ఎవర్ ఈస్ లీస్ట్ ఏది తక్కువైతే అది. ఇందులో ఏది తక్కువ అండి? 5,000. ఈ 5,000 బయట వేయండి. ఇప్పుడు గీత కొట్టి ఈ 5,000 దీన్ని బయట వేసి దీంట్లోంచి తీసేయండి. ఈ 5,000 బయట వేసి 4,17,200 నుంచి తీసేయండి. తీస్తే 4,12,200, 4,12,200. ఇది ట్యాక్సిబుల్ శాలరీ, ఇది పన్ను చెల్లించవలసిన జీతం అని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇంకా బేసిక్ తీసుకున్నామండి, మళ్ళీ చూడండి. డిఆర్ఎస్ అలవెన్స్ తీసుకున్నాం, ఏరియర్స్ తీసుకున్నాం, రెమ్యూనరేషన్ తీసుకున్నాం, ఒక అమౌంట్ బయటకు వచ్చింది.
ఎంటర్టైన్మెంట్ తీసుకున్నాం, డిప్యూటేషన్ తీసుకున్నాం. చిల్డ్రన్ 18,000 ఇచ్చాడు, ఇద్దరు పిల్లలకి 2,400 తీసేసి మిగిలింది తీసుకున్నాం. పెరిక్విజిట్లో హౌస్ ఇచ్చాడు, వాడు ఎంత ఇస్తే అంత 36,000. ఆ ఫర్నిచర్ మీద 10% 6,600 రెండు కలుపుకున్నాం. తర్వాత మెడికల్ రీఎంబర్స్మెంట్ 42,000 ఇచ్చాడు, కానీ గరిష్టం 15,000 వరకు తగ్గింపు ఉంటుంది, ఇంక 27,000. ఆ 2 ఐటమ్స్ బయటకు వచ్చింది. అలాగే ప్రాఫిట్స్ టు లీవ్ ఆఫ్ శాలరీలో లీవ్ ట్రావెలింగ్ కన్సెషన్ 16,000 ఇచ్చాడు. ఇది ఎంత ఇస్తే అంతకే మినహాయింపు ఉంటుంది. 16 తీస్తే డాష్ డాష్ ఇక్కడ మొత్తం కూటారు. దీనికి గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఎంటర్టైన్మెంట్ ఎలవెన్స్కి పన్ను మినహాయింపు ఉంటుంది. ఎలాగా ఈ 3 పాయింట్ చూడాలి. స్టాట్యూటరీ లిమిట్ ఎంత ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, 5,000 మనమే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1/5 ఆఫ్ బేసిక్ శాలరీ 43,200. యాక్చువల్ ఎలవెన్స్ 10,000. విచ్ ఈజ్ లీస్ట్ చూసుకోవాలి. ఇందులో 5,000 లీస్ట్, అదే ఇక్కడ తీసుకోవాలి, దానికే పన్ను కడితే చాలు. అందువల్ల ఇది డిడక్షన్ అడుగుతున్నాం కదా, డిడక్షన్ కానీ అంటే ఇందులో ఏది తక్కువ అయితే దానికి పన్ను మినహాయింపు వస్తుంది. 5,000కి పన్ను మినహాయింపు వస్తుంది. అంటే మిగిలిన దానికి 10,000 ఇచ్చాడు కదా, అక్కడ 5,000కి పన్ను కట్టాలి, 5,000 పన్ను కట్టకూడదు అనమాట. ఈ 5,000 బయటేసి దీని నుంచి తీస్తాం. 4,12,200. అది టోటల్ శాలరీ ఆర్ ట్యాక్సిబుల్ శాలరీ లేదా పన్ను లేని పన్ను చెల్లించవలసిన వేతనం. పన్ను చెల్లించవలసిన వేతనం. ఓకేనండి, అర్థమైందా? జాగ్రత్తగా చేశారు. మళ్ళీ ఒకసారి చూసుకోండి. రేపు మరొక సమ్ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.